వెల్కమ్ టు మోనస్టిక్ స్కూల్. హిందువులకు వేద పాఠశాల, ముస్లింలకు మద్రాస లాంటిది మోనస్టిక్ స్కూల్. బౌద్ధులకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి బౌద్ధ సన్యాసులుగా తీర్చిదిద్దేది ఇలాంటి చోటే. ఇదొక బౌద్ధ టెంపుల్. ఇక్కడ మధ్యన కనిపిస్తుంది మన గర్భగుడి లాంటి స్ట్రక్చరు. ఒక రకంగా గర్భగుడి. మంచి ఆర్కిటెక్చర్ను వాడారు. ఈ గర్భగుడి చుట్టూ 108 ప్రేయర్ వీల్స్ అంటే ప్రార్థనా చక్రాలు ఉంచబడ్డాయి. ఓం మాని పద్మే హం. మంచి ప్రశాంతతో ఏకాగ్రతకు క్షుణ్ణంగా ఉంది ఈ స్థలం. మంచి చలిలో కూడా ఏకాగ్రతతో పఠనం, స్క్రిప్ట్ రాయడం ప్రాక్టీస్ చేస్తున్నారు. బౌద్ధ మతం హిందూ మతం నుండి వచ్చిన మతం అయినందువల్ల కొన్ని ఆచార వ్యవహారాలు, విధానాలు, కట్టుబాట్లు, నిర్మాణాలు హిందూ మతాన్నే పోలి ఉన్నాయి. ధ్యానం, ప్రార్థన, యోగా వంటివి పోలి ఉన్నాయి. ఓం మాని పద్మేహం. ఓం నమ శివాయ. ఒకసారి పరిసరాలను పరిశీలించినట్లయితే గర్భగుడి చుట్టూ ఒక పెద్ద ప్రహరీ గోడతో సత్రాలను నిర్మించబడి ఉన్నాయి. ఈ సత్రాలు విద్యార్థులకు ఆవాసంగా కేటాయించారు. విద్యార్థులకు పఠనం మాత్రం గర్భగుడిలోనే ఏర్పాటు చేయబడ్డాయి. ఏకాగ్రతకు, సహనానికి, క్రమశిక్షణకు మంచి తార్కాణం వీళ్ళు. ఇక్కడ కనిపిస్తున్నది ఏమీ లేదు కదూ, ఉన్నది బ్లాక్ ఐస్. కంటికి కనిపించదు కానీ ఒక పల్చడి పొరలా ఫామ్ అయి ఉంటుంది. పొరపాటున దీనిపైన అడుగేస్తే అంతే సంగతి, పడిపోవాల్సిందే. ఆయిల్ కంటే కూడా ఎక్కువ జారు స్వభావం కలిగి ఉంది. కార్లు సైతం స్కిడ్ అవుతాయని తెలిసింది. మోనస్టిక్ స్కూల్ నుండి పోబ్జికా వ్యాలీ వ్యూ పాయింట్ ఇలా ఉంది. చాలా ప్రశాంతతతో, బ్లిస్ఫుల్గా, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.